మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సర్వీస్ నో మీద, డేటా సైన్స్ మీద ఈ 3 స్కిల్స్ మీద ట్రైనింగ్ మనం అధ్యక్ష మార్చి 30న సుమారుగా లోకేష్ బాబు టైం ఉంటే ఆయనతో అది ఓపెన్ చేపిద్దాం అధ్యక్ష. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే గన్నవరం జరుగుతున్న నిరుద్యోగ యువతకి ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చదివారో వాళ్ళకి ప్యాకేజ్ 50 లక్షలు కోట్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే సీడాక్ అనే కంపెనీతో కూడా మాట్లాడే అధ్యక్ష, లోకేష్ బాబుతో కూడా విడిగా బయట చెప్పాను అధ్యక్ష. వాళ్ళు కూడా గన్నవరం వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పొలం ఉంది అధ్యక్ష, 10 ఎకరాలు. ఈ రైట్ అవే స్టార్ట్ చేస్తానికి మేధా టవర్స్ ఖాళీ ఉంది అధ్యక్ష. లోకేష్ బాబు గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అది కుదిరితే, సాధ్యాసాధ్యాలు కుదిరితే వాళ్ళు కూడా ఏ ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఒక దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అధ్యక్ష. అది సెంట్రల్ గవర్నమెంట్దే, 12 రాష్ట్రాల్లో ఉంది. 13 రాష్ట్రంగా గన్నవరంలో పెట్టి వాళ్ళకి ఇస్తే ఇది జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్ష, గతంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లుగా ఉన్న జిల్లా. చల్లపల్లి రాజా షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, ముళ్ళపూర్ షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, వెలగపూడి రామకృష్ణ గారు షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, బిఫోర్ ఇండిపెండెన్సే కట్టారు అధ్యక్ష. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్లు కట్టిన కృష్ణా జిల్లా. 2 మున్సిపాలిటీలు, భీమునిపట్నం, మచిలీపట్నం 2 మా జిల్లాలో ఉన్నాయి. కానీ ఇవాళ మా జిల్లా అనంతపురం జిల్లా ఎన్ని వెనకబండి అన్నారు, కానీ ప్రభుత్వాలు చాలా పూర్తి చేసింది అధ్యక్ష. ఆఖరికి ఫస్ట్లో బాగున్న జిల్లా ఇవాళ మా మనుగడ ప్రశ్నార్థంగా ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కుల్ని పామరులో కానీ, గుడివాడలో కానీ అన్నింటిలో కనీసం ఒక 500 ఎకరాల కాడికి ఏర్పాటు చేయకపోతే కృష్ణా జిల్లా ర్యాంకు 1 నుంచి ఇప్పుడు 640 జిల్లాలు ఉంటే ఇండియాలో మాది 600, 500కి వెళ్ళిపోయే పరిస్థితి తొందరగా ఉంది అధ్యక్ష. రైస్ బౌల్గా ఉన్నప్పుడే మేము ఫేమస్, కానీ ఇంకెంత మాత్రం కాదు అధ్యక్ష. మాకేమి కేవలం అది లోకేష్ బాబు హెచ్సిఎల్ తేవటం వల్ల మాకు మలవల్లో అయితే 1490 ఎకరాలు ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్లో ఇంకో 490 ఎకరాలు కలపమని అడిగే అధ్యక్ష. అట్లాంటి ఎంఎస్ఎంఈ పార్కులు పెడితే తప్ప ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థక అధ్యక్ష. దయచేసి ఎప్పుడో మేము గతంలో గొప్ప అనే లెక్కలో ఇంకప్పుడు కూడా మేము అలా ఉన్నామని భావిస్తూ మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. గణాంకాలతో సహా ప్రభుత్వం ఒకసారి పరిశీలించాల్సి కోరుతూ గౌరవ విద్యాశాఖ మంత్రిని ఏ ట్రైనింగ్ సెంటర్ని గన్నవరంలో ఓపెన్ చేయడానికి కుదిరితే ఆయన వచ్చి ఓపెన్ చేస్తే ఇది ప్రామాణికంగా తీసుకుని మిగతా రాష్ట్రంలో కూడా ఏ స్కిల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇంతకన్నా బెస్ట్ P4 ఏముండదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా మేము చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష.